ఆ తరం చూశారు, ఈ తరం చూశారు. ఆ తరంలో మీ వైవాహిక జీవితాన్ని చూశారు, మీ పిల్లలకు పెళ్లిళ్ళు చేశారు. ఈ సమాజాన్ని, అప్పటి సమాజాన్ని ఇప్పటి సమాజం రెండిటికి కూడా మీరు ప్రేక్షకులుగా సాక్షిభూతులుగా ఉంటున్నారు. ఈ రెండు తరాల వైరుధ్యంలో వైవాహిక వ్యవస్థ అనేది బలపడిందా, బలహీనమైందా? అది బలహీనమైందనే చెప్పాలండి. ఎందుకంటే అప్పట్లో మనకు ఒక 50-70 సంవత్సరాల క్రిందట చూసుకుంటే విడాకులు అనే కార్యక్రమం మన భారతదేశ సాంప్రదాయంలో లేదు అసలు. అది మనం ఫారెన్ నుంచి దిగుమతి చేసుకున్నాం. అప్పట్లో ఏదో ఒకటో రెండో ఉండేవి. చాలా వరకు పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేసేవారు కాదు విడాకులకి. ఎందుకంటే కష్టమో సుఖమో మీరు అక్కడ ఉండాల్సిందే, అక్కడ భరించాల్సిందే, అక్కడ బతకాల్సిందే, అక్కడ చావాల్సిందే, వెనక్కి తిరిగి రాకూడదు. ఆడపిల్ల వెనక్కి తిరిగి వస్తే చాలా తప్పు. ఆ రోజుల్లో చాలా తప్పు. తర్వాత దానికి పెళ్లి కావాల్సిన చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళకి పెళ్లిళ్ళు కావు, ఇలాంటి భయాలు ఉండేవి. అంచేత ఒక కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది అంటే ఆ రోజులో యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. ఈ రోజులో అప్పటికి ఇప్పటికీ పోల్చుకుంటే ఈ రోజులో ముఖ్యంగా నేను అనుకోవడం ఏంటంటే ఆడవాళ్ళకి బాగా ఎడ్యుకేషన్ అవకాశాలు పెరిగాయి. ఎప్పుడైతే విద్యా అవకాశాలు పెరిగాయో, విద్యతో పాటు ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు పెరిగాయో ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో సమానంగా ఒకంత ఎక్కువ కూడా సంపాదిస్తున్నారు. బయటకు ఎప్పుడైతే ఆడది ప్రపంచంలోకి వచ్చిందో వాళ్ళకి ఒక స్వేచ్ఛ, ఒక స్వతంత్రము, ఇది నాది అన్న ఫీలింగ్ వచ్చింది. పూర్వం ఏంటంటే 4 గోళ్ల మధ్యన ఏదో వండుకోవడం, పిల్లల్ని కనడం, ఇది తప్ప వేరే ప్రపంచం తెలియదు ఆడదానికి. ఇప్పుడు ఆడది బయటకు వచ్చిన తర్వాత నాకు స్వేచ్ఛ కావాలి, నాకు స్వతంత్రం కావాలి, నాకు స్వేచ్ఛాయుతమైన జీవితం కావాలి, ఒక మగవాడికి నేను లొంగి ఎందుకు ఉండాలి అన్న భావన ఆడవాళ్లలో బాగా పెరిగింది. మేబీ దానికి కారణం బహుశా విద్యావకాశాలు ఎక్కువగా ఉండటం, బయటికి రావటం వల్ల బహుశా ఎకనామిక్ ఫ్రీడమ్ అది బాగా ఎక్కువ. చాలా ఎకనామిక్ ఫ్రీడమ్ ఎప్పుడైతే ఉందో మనుషులకు ఒక రకమైన ధీమా వస్తుంది. నాకు ఫ్రీడమ్ ఉంది, బ్రతకగలను అని. ఇప్పుడు 30 ఏళ్ళు దాటినా పెళ్లిళ్ళు నిరాకరిస్తున్నారు. చాలా మంది చెప్తున్నారు పెళ్లిళ్ళు చేసుకోవట్లేదని. ఏమన్నా గట్టిగా ప్రెషర్ ఇస్తే పేరెంట్స్ ఏమంటారంటే వాళ్ళు, నాకు ఇష్టం లేదు, నేను పెళ్లి చేసుకోను, నాకు కావాలనుకున్నప్పుడు నేను చేసుకుంటాను. ఇప్పుడు నాకు మీరు పెళ్లి అని వచ్చినప్పుడల్లా ప్రెషర్ ఇస్తే నేను అసలు ఇంటికి రాను, నేను హాస్టల్లో ఉంటాను, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటా, ఉద్యోగం చేసుకుంటాను, నా బ్రతుకు నేను బ్రతుకుతాను. అంటే పేరెంట్స్ అంటే ఒక భయము, ఒక భక్తి, ఇష్టాయిష్టాలతో, మన ఇష్టాయిష్టాలతో సంబంధం కాదు, వాళ్ళు చెప్పినట్టు వినాలి అనే భావన పోయింది. నా స్వేచ్ఛ, నా స్వతంత్రం, నా ఇష్టం అన్న భావన పెరిగింది ఆడవాళ్ళలో. ఎప్పుడైతే పెరిగిందో వాళ్ళ స్వేచ్ఛకి, వాళ్ళ వ్యక్తిగత ఇష్టాయిష్టాలకి మాత్రమే వాళ్ళు మొగ్గు చూపుతున్నారు. కానీ పేరెంట్స్ కోసమని వీడు త్యాగం చేసి వాళ్ళు చెప్పిన సంబంధాన్ని తలంచుకుని తాళి కట్టించుకునే పరిస్థితి ఈ రోజుల్లో లేదు. ఒకవేళ చేసుకున్నా కూడా ఒక ఏడాది తిరిగేప్పుడు తేడా వస్తే చాలా ఈజీగా మళ్ళీ విడాకులు ఇచ్చేస్తారు. అదే అడగబోతున్నాను. ఇప్పుడు గతంలోన అంటే ఇంచుమించు నేను కూడా మీ జనరేషన్ కు అటు ఇటుగా ఉన్నవాడిని కాబట్టి, పూర్వంలోన భార్యాభర్తలు అన్నాక ఎప్పుడు నవ్వుతూనే ఉంటారా ఏంటి, సంసారం అన్నాక గొడవలు ఉంటాయి, సర్వసాధారణం అనుకుంటుంటారు, కలిసిపోతూ ఉంటారు, రాత్రి గొడవ పడుతుంటారు, పొద్దున మళ్ళీ నవ్వుతూ మాట్లాడుతుంటారు. సర్దుకోవడం అనేటువంటిది భార్య భర్తల మధ్య ఉన్న ఒక అద్భుతమైన మెకానిజం అని అప్పట్లోన బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు కాలంలోన చిన్న చిన్న విషయాలకు, ఒక చిన్న ఇష్టానికి కావచ్చు, ఇంకో దానికి కావచ్చు, విచ్ఛిన్నమైపోవడానికే మొగ్గు చూపుతున్నటువంటి ఒక దుర్భరమైన పరిస్థితి మనం చూస్తున్నాం. అసలు ఇది మళ్ళీ ప్రగతికి చిహ్నంగా చూడొచ్చా, లేదంటే మనం దారి తప్పిపోయిందా మన వివాహ వ్యవస్థ, లేదా మానసికమైనటువంటి ఒత్తిళ్లు పెరిగిపోయాయి అప్పటికి ఇప్పటికీ అని అనుకోవచ్చా? ఇవన్నీ అన్ని రకాలండి. ఇందులో మీరు ఒక మాట అన్నారు, సర్దుబాటు అని. చూసారా, ఆ సర్దుబాటు అనే పదం అప్పట్లో ఉండేది. సర్దుకోవాలి, భార్య సర్దుకోవాలి, భర్త సర్దుకోవాలి, పిల్లలు సర్దుకోవాలి, కుటుంబంలో అందరూ సర్దుకోవాలి అన్నది చాలా కామన్. ఇప్పుడు ఏంటంటే సర్దుబాటు అన్న పదం లేదు, భార్యాభర్తల మధ్యన కూడా సర్దుబాటు లేదు. కాబట్టే విడాకులు ఎక్కువ వస్తున్నాయి. నేను ఇవాళ ఇది కావాలి అంటే నాకు అది కుదరదు, అది ఎందుకు చేయవు అంటే నేను ఇది చెయ్యను, ఇది నా ఇష్టం. ఇష్టాలకి వాళ్ళ వ్యక్తిగత, అంటే కుటుంబం అంటే మనము అన్న ఫీలింగ్ ఉండేది. భార్యాభర్త కలిస్తే మనము, మన కుటుంబం. ఇప్పుడు నేను నేనే, నువ్వు నువ్వే. ఇష్టమైతే కలుస్తాం, కూర్చుంటాం, లేకపోతే నీ బెడ్రూమ్ వేరే, నా బెడ్రూమ్ వేరే, పిల్లల బెడ్రూమ్ వేరే. ఎవరి జీవితాలు వాళ్ళకి అయిపోయాయి, ఎవరి జీవితాలు వాళ్ళకి. స్వేచ్ఛ ఎప్పుడైతే వచ్చింది, న్యూక్లియర్ ఫ్యామిలీ అయినా సరే ఒక చోట కలిసి ఉండొచ్చు, కలిసి పోవచ్చు, అది పోయింది, అది పోయింది. ఆవిడేదో స్విగ్గీ నుంచి తెప్పించుకుంటుంది, ఈయన జొమాటో నుంచి తెప్పించుకుంటాడు, లేకపోతే మనిషిని పెట్టుకుంటారు, వండించుకుంటారు. మనం కలిసి కూర్చొని మాట్లాడుకోవడంలో ఒక ఆనందం ఉంది అన్న ఆ ఆనందం అనే దాన్ని, ఆ మాధుర్యాన్ని వాళ్ళు తెలుసుకోవట్లేదు అనుకుంటాను నేను అనుకోవడం అనేది. ఒక కుటుంబ వ్యవస్థలో ముగ్గురు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడంలో ఉండేటువంటి ఆనందాన్ని వాళ్ళు అనుభవించలేకపోతున్నారు. కారణం ఏదైనా కానీ
దాని చేత పిల్లల దారిన పిల్లలు బిజీగా ఉంటారు, తండ్రి దారిన తండ్రి బిజీగా ఉంటాడు, తల్లి దారిని తల్లి బిజీగా ఉంటుంది. వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగత స్వాతంత్రానికి ఇచ్చేటువంటి అవకాశాన్ని కుటుంబం అందరూ కలిసి పంచుకునే దానికి పెట్టుకోవట్లా. ఇప్పుడు ఒక పండగ వచ్చిందంటే అందరూ కలిసి కూర్చొని భోజనం చేసేవారు, పిండి వంటలు వండుకునేవారు, షేర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు వండుకోవాల్సిన పనే లేదు, హోటల్లో ఆర్డర్ దొరుకుతున్నాయి. అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పట్లో. పూర్వం ఏంటంటే కింద మీద పడి నానా బాధ పడి ఇవన్నీ పిండి వంటలు చేసుకుని పిల్లలు వచ్చారు, వాళ్ళకి తలంట పోసుకొని కొత్త బట్టలు కట్టి ఇదంతా ఏదో ఒక పద్ధతి ఉండేది. ఇప్పుడు ఏంటి, స్విగ్గీకి ఆర్డర్ ఇచ్చేస్తే మనకి పిండి వంటలు వచ్చేస్తాయి, స్వీట్ షాప్ బోర్డు ఉన్నాయి, అక్కడ ఇచ్చేసుకుందాం, పొద్దునుంచి సాయంత్రం దాకా ఈ వంటగదిలో ఎందుకు వండుకోవటం అన్న భావన పెరిగింది. అన్నిటికీ మించి సర్దుబాటు అన్నది లేదండి, పూర్తిగా లేదనే చెప్పాలి. కొంత ఊరికి కాదు, అసలు పూర్తిగా లేదు. అందుకనే పెళ్ళిళ్ళు కూడా పోస్ట్పోన్ అవుతున్నాయి. 30 ఏళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళు చేసుకుంటే, ఎందుకంటే అవతల పార్ట్నర్తో నేను సర్దుకోగలుగుతానో లేదు, నా ఇష్టానికి వ్యతిరేకంగా ఉంటే నేను సర్దుకోలేను, అలాగే అవతల వ్యక్తి కూడా నా ఇష్టానికి ఈవిడ వ్యతిరేకంగా ఉంటే నేను సర్దుకోలేను. ఈ సర్దుకోవడం అన్న పదం పూర్తిగా అంతరించిపోయింది. అది అంతరించిపోయిన కొద్దీ ప్రతి వ్యక్తి సింగిల్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఇదివరకు సింగిల్ అంటే భయపడి తెచ్చేవాళ్ళు. ఇప్పటికీ 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన పెళ్లి కోసం వస్తున్నారంటే ఒంటరిగా ఉండలేకనే కదా. కానీ అది ఎప్పటి యంగ్ జనరేషన్లో లేదు. నాకు ఒంటరి జీవితమే బాగుంది, నా 4 రూమ్మేట్లు ఉంటారు, వాళ్ళతో కారణం అంటే ఈ ఒంటరితనం బాధిస్తుంది, భయపడుతుంది, బాధించట్లేదు. ఎందుకంటే ఇది వరకు వేరే అవకాశాలు లేవు, మానసికమైన సంతోషానికి కాలక్షేపానికి వేరే లేవు. ఇప్పుడు టీవీలు వచ్చాయి, యూట్యూబ్లు వచ్చాయి, సెల్ ఫోన్లు వచ్చాయి, 24 గంటలు వీటితో ఆనందంగా గడపడంలో ఉన్న ఇష్టం దీన్ని పక్కన పడి వర్చువల్ లైఫ్ అలవాటు పడిపోతుంది. పక్క మనిషితో కబుర్లు చెప్పుకోవడంలో ఆనందం అనిపించట్లా. ఇప్పుడు మా మెంబర్స్ అందరూ సింగిల్సే, వాళ్ళు ఎప్పుడు చూసినా ఈ ఫోన్లోనే ఉంటారు, అంతే, అందులోనే ఉంటారు తప్ప మీరు లేదా ఎవరితోటో మాట్లాడుకుంటుంటారు, ఏదో ఒక చాటింగ్, ఏదో ఒక కాలక్షేపం, అంతే తప్ప ఇప్పుడు చేసుకోబోయే వాళ్ళు కూడా చేసుకోవాలి. మనం పూర్వం ఏంటంటే ఎప్పుడు దగ్గర అవుతామా, ఎప్పుడు కలుస్తామా అని ఉండేది. ఇప్పుడు అంతకంటే ఫోన్లో మాట్లాడుకుంటేనే బాగుంది జనాలకి. అంటే పెళ్లి చేసుకునే కంటే దూరంగా ఉన్నప్పుడు ఎప్పుడు అట్రాక్షన్ ఉంటుంది సహజంగా స్త్రీ పురుషుల్లో. ఆ దూరంగా ఉన్న అట్రాక్షన్లోనే బాగుంటుంది మాట్లాడుకోవడం. దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటే మళ్ళీ యుద్ధాలు మొదలై కదా. అంచేత పెళ్లి అనేది మనం కూడా అవాయిడ్ చేసి వీలైనంత వరకు ఇలా చేసుకుంటే మంచిదన్న భావన ప్రతి స్త్రీలో ప్రతి పురుషుల్లో ఉంటుంది. అది పెరుగుతున్న కొద్దీ సహజంగా కలిసి ఉండాలనే కోరిక తగ్గిపోతుంటుంది. నా స్వేచ్ఛ, నా స్వతంత్రం అన్న ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో తగ్గిపోతూ ఉంటుంది. నా కాలక్షేపం అయిపోతుంది, ఫోన్ ఉంది, టీవీ ఉంది, అవి చాలు నాకు. ఎప్పుడైనా ఫ్రెండ్ని కావాలంటే కలుస్తాను, ఏదో హోటల్లో డిన్నర్ చేస్తాం. మరొకటి లివ్ ఇన్ రిలేషన్. అనేది వచ్చిన తర్వాత జనాల్లో అసలు పెళ్ళి కానీ ఇంకొక మనిషితో కలిసి జీవించడం అన్నది పోయింది. లివ్ ఇన్ రిలేషన్ల సౌలభ్యం ఏంటంటే దానికి లీగల్ డైవర్స్, లీగల్ మ్యారేజ్ కాదు కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి కావాలంటే ఉండొచ్చు, ఎన్నాళ్ళైనా ఉండొచ్చు, వద్దంటే అంతే ఈజీగా వెళ్ళిపోవచ్చు. దానికి ఒక కోర్టు భరణం ఇలాంటివి ఏమీ లేవు. సో లివ్ ఇన్ రిలేషన్కి ఆడమగా కూడా ఎక్కువ చూపిస్తున్నారు. అంటే పెళ్ళి అనే బంధంలో ఇరుక్కోవటం కంటే వద్దు అనుకున్నప్పుడు వెళ్ళిపోవడం తేలిక కదా. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో పడకపోతే కోర్టులో విడాకులు అయ్యాలి, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కోర్టు చుట్టూ తిరగాలి, లాయర్లకి ఫీజులు ఇచ్చుకోవాలి. ఎందుకు వచ్చింది మనకి? అక్కర్లేందే కూడా ఇవన్నీ తిరగడం అనవసరం కదా. వద్దనుకుంటే హాయిగా వెళ్ళిపోతాం కదా అనుకుంటున్నాను. మొత్తం ఇది పెళ్లి అనే వ్యవస్థనే సామాజిక భద్రత తగ్గిపోయిందండి, సామాజిక భద్రత తగ్గిపోయింది. ఈ లివ్ ఇన్ రిలేషన్ వచ్చిన తర్వాత పెళ్లి అనే వ్యవస్థ కూడా బలహీనపడుతూనే ఉంది. ముఖ్యంగా ఫారెన్ నుంచి వచ్చేటువంటి ఈ లివ్ ఇన్ రిలేషన్ లాంటివన్నీ మనం దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత మన సాంప్రదాయం, మన కట్టుబాట్లు, మన పద్ధతులు అనేవి మరుగున పడుతున్నాయి. ఈ కొత్త కొత్త సాంప్రదాయాలు తెర మీదకి వస్తున్నాయి.